భయ మనం వచ్చేసరికి మైండ్ స్పేస్ వైపు అయితే రావడం జరిగిందనమాట. ఇప్పుడు అయితే ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇవి కంపెనీస్ అనమాట. సో చూస్తే మాత్రం నెంబర్ వన్గా ఉంటాయి అనమాట. సో ఐటీ కంపెనీస్ ఇంత బాగుంటాయా అనిపించింది మీకు. సో ఇది వచ్చేసరికి మీకు రాయదుర్గం మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, సో దాని నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి వస్తే ఇటువైపు మైండ్ స్పేస్ అయితే వచ్చింది అనమాట మిడిల్లో. సో అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక కంపెనీ అనమాట. సో అయితే బయట విజువల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి భయ. సో ఏదేమైనా సరే ఇంకా మనం ముందుకెళ్ళి అయితే చూపిస్తాను మీ అందరికీ. సో అయితే ఇటువంటి అసలు మొత్తం ఎవర్ గ్రీన్ లాగా ఉంది. సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ కానీ ఇక్కడ ఏదైనా సరే సో చూస్తుంటే ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉందన్నమాట. సో ఇది ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నాను. సో ఇది వచ్చేసరికి మనకి ఈ రోడ్డు ఉంది కదా, సో ఈ రోడ్డు మనకి బారుకి వెళ్ళిపోతే మనకు వచ్చేసరికి రాయదుర్గం మెట్రో స్టేషన్ అయితే వచ్చింది అనమాట. సో అయితే ఇక్కడ నుంచి నేను నడిచి వెళ్తున్నాను ఇప్పుడు. సో అయితే ఇక్కడ విజువల్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ ఫుట్ పాత్ కూడా ఒకటి ఉంది. సో దీని మీద అయితే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు మనం. సో మీకు మొత్తం విజువల్స్ కనుక ఒకసారి చూసుకుంటే చాలా బాగుంది ఇక్కడ. సో మంచిగా కూర్చోటానికైనా సరే పక్కన రోడ్డు పక్కన, సో ఇదంతా బాగుంది. దాని తర్వాత ఈ పైన బిల్డింగ్స్ చూస్తూ ఉంటేనే ఇక్కడ నుంచి నాకైతే కథల బుద్ధి అవ్వట్లేదు అనమాట. సో అంత విజువల్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట ఈ అద్దాల మేడలో. సో ఇక్కడ మాత్రం ఈ విజువల్స్ చూసారంటే ఇక్కడ నుంచి మీకు కూడా ముందుకు వెళ్ళాలి అనిపించదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇట్లా ముందుకు వెళ్ళామంటే కిందకి వచ్చేసరికి ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపిస్తూ ఉందని చూడండి. సో ఇక్కడ చూస్తే చాలా బాగుందన్నమాట. అయితే దీని తర్వాత ఇంకా ముందుకెళ్తే మనకి మైండ్ స్పేస్ వచ్చింది, అది కూడా చూపిస్తాను ఎలా ఉండిద్ది ఏంది, అసలు సర్కిల్ లాగా ఉండిద్ది. సో అదైతే ఇంకా బాగుండిద్ది అనమాట చూస్తానికి. సో ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో దీని కింద అనమాట ఇది కూడా. సో ఇక్కడ నుంచి మీకు ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను కింద ఎలా ఉండిద్ది దీని కింద అనేది. సో ఇక్కడ మీకు రెస్టారెంట్ టైప్లో ఉంది చూడండి. సో ఇదనమాట. సో ఈ సర్కిల్ అనమాట. సో ఇక్కడ కింద అయితే మీరు చూసుకోవచ్చు ఒకసారి. సో చూస్తూ ఉన్నారు కదా. సో ఇక్కడైతే మొత్తం చాలా బాగుండిద్దండి హైదరాబాద్లో. సో మీరు చూడవలసిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా అంటే సో వాటిల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. సో అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు, మీకు కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి. సో నాకైతే అలవాటు లేదు ఇవన్నీ. అయితే ఇక్కడ కూర్చొని మీరు మీకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకొని సో వాటిని అయితే కానిచ్చేయచ్చు. అయితే ఇదిగోండి ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఇటువైపు మీకు కింద ఒకసారి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడైతే కూర్చోడానికి కూడా చైర్స్ ఇవన్నీ వేసారు. సో అవి మీకు బార్ అండ్ రెస్టారెంట్ టైప్ అనుకుంటా నాకు తెలిసి ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మైండ్ స్పేస్ సర్కిల్ అనమాట ఇది వచ్చేసరికి. సో ఇది కనిపిస్తూ ఉంది కదా, సో ఇది అనమాట మైండ్ స్పేస్ సర్కిల్ అంటే ఇదే అనమాట. అటు రాసి ఉంది చూడండి మైండ్ స్పేస్ అని చెప్పేసి. సో అయితే ఇక మనం బార్కి ఇలా కనుక వెళ్ళామంటే డైరెక్ట్గా మనకి వచ్చేసరికి రాయదుర్గం మెట్రో స్టేషన్లో అయితే మనం తేలుతాము. సో అయితే ఇక్కడ పక్కన కనిపిస్తూ అన్నీ కూడా మీకు వచ్చేసరికి ఐటీ కంపెనీలే అనమాట. క్వాల్కమ్ అదిగోండి. సో ఇటువైపు ఇంకా కంపెనీస్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా కంపెనీసే అండి. సో అక్కడ చూసుకుంటే ఐకియా ఉంది చూడండి మీకు. సో ఐకియా వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఇక మనం వచ్చేసామన్నమాట ఇక్కడికి. సో ఇదిగోండి ఐకియా అక్కడ కనిపిస్తూ ఉంది. సో అది ఫ్లైఓవర్ మనకి. సో అది వచ్చేసరికి మీకు ఆ ఫ్లైఓవర్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా దుర్గం చెరువు ఫ్లైఓవర్ ఉండేది కదా, సో అక్కడికైతే కనెక్ట్ అవుతుంది అనమాట. సో అంటే మీరు కేబుల్ బ్రిడ్జ్ ఉంటారు కదా, సో అదైతే అక్కడికైతే కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే మైండ్ స్పేస్ అని రాసి ఉండేది చూడండి. సో దీని లోపలికి వెళ్ళిపోవచ్చు. అన్నీ కూడా ఐటీ కంపెనీలే అనమాట మనకు ఉండేది. సో ఇది కనిపిస్తుంది కదా మైండ్ స్పేస్ అని. సో దాని లోపలికి వెళ్ళిపోతే అన్ని ఐటీ కంపెనీలు అనమాట మీకు ఉండేది. అయితే ఇక్కడ ఐకియా ఉంది చూడండి ముందుకెళ్తే. సో ఇలాగే కొంచెం అటువైపు ముందుకెళ్ళారంటే మీకు ఓఆర్ఆర్ కూడా వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనం మెట్రో దగ్గరికి అయితే వచ్చాము. సో ఒకసారి చూసుకోండి మీరు. సో ఇది వచ్చేసరికి మీకు మెట్రో స్టేషన్ అనమాట. సో డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది. సో ఆ కనెక్షన్ పట్టుకొని కనుక మనం వచ్చామంటే డైరెక్ట్గా మెట్రో దగ్గరికి వస్తాం. సో ఇది వచ్చేసరికి రాయదుర్గం మెట్రో స్టేషన్ అనమాట. సో ఇక్కడ లాస్ట్ స్టాప్ ఇదే. సో ఇక్కడితో ఆగిపోయింది. సో ముందుకి చూశారు కదా ఇందాక ఏమీ లేదు. సో ఇది వచ్చేసరికి ఇక ఇటువైపు వెళ్ళారంటే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసరికి మీకు మాదాపూర్, దాని తర్వాత సో దుర్గం చెరువు, దాని తర్వాత మాదాపూర్ అని చెప్పేసి. సో ఇలాగ మీరు అమీర్పేట అటువైపు అయితే వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి డైరెక్ట్గా. సో అందరూ కూడా చూడండి ఐటీ కంపెనీస్ నుంచే వస్తూ ఉన్నారనమాట ఇక్కడ వర్క్ అయిపోయి. సో ఇక్కడ కింద చూసుకుంటే మీకు సో ఇక్కడ కిందకి మీరు ఇట్లాగా కిందకి కనుక వెళ్ళిపోయారంటే అటువైపు మణికొండ కానీ అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విజువల్ మాత్రం ఇక్కడ చాలా బాగుండిద్దండి. నైట్ వ్యూ కూడా చాలా బాగుండిద్ది. సో దీని తర్వాత ఇంకా మీరు చూసుకుంటే
ఇంకా మనకి ఆపోజిట్ సైడ్లో కూడా చూసుకుంటే మీకు అటు కూడా డెలైట్ కంపెనీస్ అని చెప్పేసి, సో అది పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, సో ఆ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళారంటే మీకు డెలైట్ కంపెనీ, సో ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చూస్తూ ఉన్నారు కదా, సో ఇది మొత్తం అదే అనమాట. సో కాకపోతే వ్యూ బాగుంది అని చెప్పేసి మీకు ఇదంతా చూపిస్తున్నాను ఇప్పుడు. అయితే ఒకసారి మనం వచ్చేసరికి కిందకు వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇది మనం కిందకే లిఫ్ట్ ఉండిద్ది. సో ఆ లిఫ్ట్ నుంచి అయితే నేను కిందకు వచ్చేసాను. ఇక్కడ కరాచీ బేకరీ ఇవన్నీ ఉండే చూడండి. సో ఇక్కడ మీకు రెస్టారెంట్ అంటే హోటల్ టైప్లో ఉంటాయి. సో ఏదన్నా తినాలన్నా కూడా సో ఇక్కడికి వచ్చేసి మీరైతే తినేసి వెళ్ళిపోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ బ్యాంక్స్ ఇవన్నీ ఉండే ఒకసారి చూసుకోండి. అయితే దీని తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే మీకు ముందుకెళ్ళి ఇంకా లెఫ్ట్ సైడ్ తీసుకున్నారంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇటువైపే ఉంటాయి భయ్యా. సో అవి కూడా చూపిస్తాను మీకు, ఏ కంపెనీస్ ఉన్నాయి అనేది కూడా మొత్తం చూపిస్తాను. సో అటు నుంచి మీకు కనెక్షన్ వచ్చేసరికి శిల్పారామం కనెక్షన్ ఉండిద్ది. అటువైపు నుంచి ఇక డైరెక్ట్గా హైటెక్ సిటీ మీకు సైబర్ టవర్స్ ఉండిద్ది కదా, సో అటు కూడా మీకు కనెక్షన్ ఉండిద్ది అనమాట. సో అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. సో ఇటువైపు ముందుకెళ్ళిపోవాలి మనం. సో అయితే నాకు ఇక్కడ కొంచెం పానీపూరి తినాలనిపించింది, అందుకని చెప్పేసి పానీపూరి అయితే తిన్నాను ఇప్పుడు. సో దీని తర్వాత ఇక మనం మొదలవుదాం. సో అయితే ఇక్కడ మనకి బిల్ వచ్చేసరికి ఇక్కడ కట్టాలన్నమాట. సో లోపల సో అక్కడ మీరు కట్టేసుకొని ఇక్కడ బిల్ చూపిస్తే ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు అనమాట. అయితే ఇక్కడ నుంచి ఇక మనం లెఫ్ట్ సైడ్ ముందుకు వెళ్ళిపోదాం ఇక. సో ముందుకెళ్ళిపోయి మీకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా చూపిస్తాను ఇక్కడ. సో ఇది చూపించాను కదా, సో ఇది వచ్చేసరికి మీకు మెట్రో స్టేషన్ నుంచి ఈ పక్క రోడ్డు ఉండిద్ది. సో ఇది మెట్రో స్టేషన్ అనమాట, కిందకు వచ్చాము. అయితే ఇటు నుంచి మనకి ఇటు లెఫ్ట్ సైడ్ రోడ్ అయితే ఉండిద్ది. ఆ రోడ్డు బారికి కనుక మీరు వెళ్ళారు అంటే సో మీకు మొత్తం కూడా ఐటీ కంపెనీసే ఉంటాయి. సో ఈ రోడ్డు అనమాట చూపిస్తాను చూడండి. సో ఇటు బారికి వెళ్తే మీకు హైటెక్ సిటీ వచ్చింది. సో ఇటువైపు బారికి వెళ్ళారంటే మీకు అన్ని ఐటీ కంపెనీలే ఉంటాయి అనమాట. ఈ రోడ్డు బారికి కూడా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఇన్ని కంపెనీలు అంటారనమాట. సో ఆ విధంగా ఉంటాయి. సో ఒకసారి ఇక్కడ చూడొచ్చండి, ఇది మొత్తం కొండలే ఉన్నాయి ఇక్కడ. సో ఈ కొండలను సైతం మరి కొట్టేసి దీని తర్వాత ఒక రోడ్డు అయితే క్రియేట్ చేశారు ఇక్కడ. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు కంపెనీలు, ఒరాకిల్ ఉండిద్ది. సో దాని మీద చూసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి నేను ఇదైతే బన్ అయితే తీసుకున్నాను, కోవా బన్ అనమాట. సో 10 రూపీస్ మాత్రం ఇది. సో నాకు మళ్ళీ ఇంకోటి అయితే తినాలనిపించింది. సో అయితే మళ్ళీ ఇంకోటి అయితే తీసుకుంటాను. సో 10 రూపీస్ మాత్రమే. ఇది కోవా బన్ అనమాట, పాలతో చేసిన కోవా బన్ అంట. సో HSBC కూడా ఇక్కడే ఉంది. అయితే ఇంకా కొంచెం మనం కనుక ముందుకెళ్తే ఇంకా మనకి ఒరాకిల్ వచ్చింది, టెక్ మహీంద్రా కంపెనీస్. సో ఇవన్నీ ఇటు ఈ రోడ్లోనే ఉంటాయి అన్నమాట. సో ఒరాకిల్ అయితే చాలా పెద్దది అనుకుంటున్నా, ఒరాకిల్ అలాగే టెక్ మహీంద్రా. సో ఈ రెండు కూడా చాలా ప్లేస్లో ఉంటాయి. చాలా ప్లేస్లో అంటే ఎక్కువ సో చాలా పెద్దది అనమాట ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫోయినిక్స్. సో దాని తర్వాత డెల్ కంపెనీ ఇక్కడ చూస్తున్నారు కదా, డెల్ టెక్నాలజీస్ అంట. సో డెల్ ఇక్కడే కనిపిస్తూ ఉంది మీకు. ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇటువైపే ఉంటాయి భయ్య. సో చూపిస్తాను చూడండి, ఇంకా ముందుకెళ్దాం. సో కొంచెం ముందుకెళ్ళిపోయి చూపిస్తాను ఇంకా మీకు ఏమేమి ఉండే అనేది. సో ఈ రోడ్లో అంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చాను. సో ఇది నడుచుకుంటా మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే నడుచుకుంటూ వస్తున్నాను అనమాట. దీని తర్వాత మీకు HCL కంపెనీ కూడా కనిపిస్తూ ఉందో చూడండి అక్కడ. సో అది వచ్చేసరికి HCL కంపెనీ. సో ఇక్కడ కూడా ఏదో మళ్ళీ కొత్తది కడుతున్నారు. సో ఇవి కూడా మీకు కంపెనీస్కి ఇస్తారనమాట. సో ఈ విజువల్స్ చూస్తుంటేనే ఇక్కడ నుంచి కదలబుద్ధి అవట్లేదు భయ్య నాకైతే. దాని తర్వాత ఇక్కడ కంపెనీలు చూసుకోండి, డెల్, దాని తర్వాత ఒరాకిల్, టెక్ మహీంద్రా ఇవన్నీ ఇటే ఉండే. అయితే ఇదిగోండి డెల్ టెక్నాలజీస్, ఇది ఎంట్రీ అనమాట. సో ఇది వచ్చేసరికి గేట్ నెంబర్ 2 అనుకుంటా ఇది. సో ఇది వచ్చేసరికి 2nd గేట్ అనమాట, డెల్ టెక్నాలజీస్ అంట ఇది. సో ఇది లోపలైతే మీరు చూసుకోవచ్చు. సో లోపలికైతే మనకి ఎంట్రీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఏ కంపెనీలో కూడా మీకు మనకి ఐడి కార్డ్ లేకుండా ఎక్కడికి కూడా రానిరు. అయితే ఇక్కడ ఇంకో కంపెనీ కనిపిస్తుంది చూడండి, పీపుల్ అంట. సో ఇటు మొత్తం కూడా మీకు కంపెనీసే ఉంటాయి భయ్య. ఇందాక ఇదిగోండి ఇక్కడ జెనాటి అంట. తర్వాత ఇక్కడ ఒకసారి చూసుకుంటే హైసియా, ఫైర్ స్టేషన్ ఇవన్నీ ఇటువైపే ఉండే. HPCL కూడా ఇటువైపే, అనంత టెక్నాలజీస్ అంట. సో మొత్తం మీకు ఇదే రోడ్లో కనిపిస్తూ ఉంటే. సో ఇది వచ్చేసరికి మనకు ఒరాకిల్ ఏడు ఉందో చూడండి. సో ఇందాక చెప్పాను కదా ఒరాకిల్ అని చెప్పేసి. సో ఒరాకిల్ కంపెనీ కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది మనకైతే. సో ఇంకా మనం ముందుకెళ్దాం. దీని పక్కనే మీకు వచ్చేసరికి ఇదిగోండి టెక్ మహీంద్రా కనిపించదు చూడండి. సో ఒరాకిల్, టెక్ మహీంద్రా రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. సో వీటికి ఆపోజిట్ సైడ్లో వచ్చేసరికి మీకు శిల్పారామం ఉండేది, అంటే ఇటువైపు కాదు. సో వీటి బ్యాక్ సైడ్ ఒకసారి మీరు చూసుకుంటే మీకు
శిల్పారామం, దాని తర్వాత అటువైపు దాటారు అంటే ఆటోమేటిక్గా మీకు హైటెక్ సిటీ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఒరాకిల్, టెక్ మహీంద్రా, సో పక్క పక్కనే ఉండేవాడు మనకు చూసుకుంటే. అయితే ఇక్కడ ఇదిగోండి ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, సో ఇవన్నీ కంపెనీసే. ఇక్కడ మీ అందరికీ ఆల్రెడీ నేను ఒకసారి దీంట్లోకి వెళ్ళినట్టున్నాను. సో లోపల మాత్రం పీక్స్ భయ్యా, సో ఇంత బాగుంటాయి అనిపించింది అనమాట మీరు అందరూ లోపలికి వెళ్ళారు అంటే. అయితే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకా కంపెనీస్ ఈ బోర్డు మీద అన్నీ రాసి ఉంటాయి చూడండి. సో ఇవన్నీ కూడా కంపెనీస్ అనమాట. సో లోపల ఒకసారి విజువల్ చూసుకోవచ్చు మీరు చూసుకోవాలనుకుంటే. సో ఇదిగోండి కంపెనీస్ నేమ్స్ అనమాట అవన్నీ. అయితే ఇప్పుడు మనం ఈ రోడ్డు బారికి కనుక మనం వెళ్ళామంటే ఇదిగోండి ఇక్కడ టెక్ మహీంద్రా నుండి చూడండి ఒకసారి. సో ఇందాక మనం అక్కడ నుంచి ఇదంతా కూడా టెక్ మహీంద్రానే అనమాట. అయితే ఈ రోడ్డు బారికి కనుక వెళ్ళామంటే మనకి శిల్పారామం వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు, ఏం తొందరపడమాకండి. సో ఇదే అనుకుంటా మెయిన్ గేట్ నాకు తెలిసి. అయితే ఈ రోడ్డు బారికి వెళ్ళిపోదాం. ఇదిగోండి భయ్య, మనం వచ్చేసరికి ఇప్పుడు శిల్పారామం దగ్గరకు వచ్చామన్నమాట. సో ఇదిగోండి పైన హైటెక్స్ అని కనిపిస్తుంది కదా, సో ఇది కనుక మనం దాటామంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేసిద్ది. అయితే ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా హెవీగా ఉంది భయ్య. సో చూసుకొని దాటండి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఈవినింగ్ టైం అయింది కాబట్టి, సో దాంతోపాటు మనకి ఇక్కడ హైటెక్ సిటీలో అందరూ ఈ టైంలోనే బయటకు వచ్చేస్తారు కాబట్టి, సో ఇక్కడ ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలా. అయితే ఇటువైపు కొండాపూర్ వెళ్ళే బస్సులు కూడా ఇటువైపు ఈ రోడ్నే వెళ్తాయి అనమాట. సో మీరు ఎక్కాలి అనుకుంటే ఇటు నుంచి అయితే ఇక్కడ ఎక్కేయచ్చు మీరు. సో మీకు ఈ ముందు రోడ్డు కనుక ఒకసారి చూసుకుంటే మీరు డైరెక్ట్గా జేఎన్టీయూ అటువైపు అయితే మీకు కనెక్ట్ అయి ఉండేది, అటువైపు అయినా వెళ్ళిపోవచ్చు. సో ఈ రోడ్డు కనిపిస్తుంది కదా, సో ఇటు నుంచి అయితే మీరు జేఎన్టీయూ అటువైపు అయితే వెళ్తానికి ఉండిద్ది కనెక్షన్ అనమాట. సో ఇది షార్టెస్ట్ వే. సో ఇలా కాకుండా మీరు అమీర్పేట నుంచి వెళ్ళాలంటే అది ఇంకా మీకు చాలా లాంగ్ పట్టిద్ది అనమాట. సో అయితే అందరూ అయితే ఈ రోడ్డే ప్రిఫర్ చేస్తారు వెళ్తానికి, ఇక్కడ హైటెక్ సిటీ నుంచి జేఎన్టీయూ. సో జేఎన్టీయూలో కూడా మీకు కోచింగ్ సెంటర్లు ఉంటాయి, కంపెనీస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ పక్కన ఒకసారి చూసుకోవచ్చు, మీకు మెడికవర్ హాస్పిటల్ కూడా ఇక్కడే ఉంది. సో ఇది వచ్చేసరికి ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అంట. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనం శిల్పారామం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇదిగోండి ఇక్కడైతే ఇదన్నమాట శిల్పారామం. లోపలికి అయితే మనకి ఫోన్లు ఎలా ఉండవు అనుకుంటున్నాను నేనైతే. అయితే ఇది బయట విజువల్స్ అయితే ఇక్కడ ఉండే. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళి మీరు టికెట్లు తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఏదన్నా తినడానికైనా సరే ఏదన్నా కావాలంటే ఈడ బయట అయితే దొరుకుతాయి. సో ఇక్కడ తినేసేయచ్చు. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటున్నారు కదా, సో శిల్పారామంకి ఇది ఎంట్రీ అనమాట, ఎంట్రీ గేట్ ఇది. సో లోపలికి మీకు అన్నీ చూపించాలన్నా కానీ లోపలికి ఇది ఎలా ఉండదు నాకు తెలిసి. సో అయితే ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోదాం భయ్య, ఇక్కడ చూపించడానికి ఇంకేం లేదు. సో లోపలికి ఏదన్నా వెళ్తే చూపించవచ్చులే కానీ. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనం శిల్పారామం చూసాం కదా, సో దీని పక్కనే మీకు శిల్పవేదిక అని ఉండిద్ది. సో అది కూడా చూపిస్తాను. ఇదిగోండి శిల్పవేదిక అని ఉంది కదా, సో ఇదన్నమాట. సో దీని తర్వాత దీని లోపలికి ఇటువైపు అయితే వెళ్ళిపోవచ్చు మీరు. అయితే దీనికి పక్కన మనకి శిల్పారామం, శిల్పవేదిక, దాని తర్వాత ఐటీ మనకి సైబర్ టవర్స్, ఈ మూడు కూడా వరుసగా ఉంటాయి. కాకపోతే మధ్యలో ఈ రోడ్డు ఉందో చూడండి. సో ఈ రోడ్డు వచ్చేసరికి మనకి పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ వచ్చేసరికి మీకు డైరెక్ట్గా జేఎన్టీయూకి అటువైపు అయితే కనెక్ట్ అయి ఉండేది, వెళ్ళిపోవచ్చు అటు పైకి వెళ్ళిపోతే. సో ఇక్కడైతే బస్ స్టాండ్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు కొండాపూర్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇక్కడైతే ఆగండి. సో ఇక్కడ నుంచి మీకు ఆటోలు కూడా ఉన్నట్టుండే. అయితే ఇదిగోండి భయ్య, మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్న హైటెక్ సిటీ ఇదనమాట. సో అయితే సైబర్ టవర్స్ కనిపిస్తూ ఉంది కదా, సో దానిపైన మెట్రో వెళ్ళిద్ది, కింద ఫ్లైఓవర్ ఉంది. సో విజువల్ మాత్రం చాలా బాగుండిద్ది అనమాట. సో ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ రోడ్డు ఉండిద్ది, ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉండిద్ది అని చెప్పేసి ఇక్కడ మాత్రం చూసి దాటండి భయ్య. సో మనకి 4 వైపుల నుంచి వస్తూనే ఉంటాయి వెహికల్స్ మాత్రం. సో ఒక్కసారి మాత్రం చూసుకొని దాటండి ఇటువంటి సిచ్యువేషన్స్లో. ఇదిగోండి మనకి హైటెక్ సిటీకి అయితే వచ్చేసాం. ఇది సైబర్ టవర్స్ అనమాట. సో ఒక్కసారి మీరు పూర్తిగా చూసుకోవచ్చు. అయితే మనం ఇటువైపు ఆపోజిట్లో అయితే మనం దాడదాం. ఇక్కడ చూశారు కదా అందరూ ఎలా దాడుతున్నారో, వరుసగా దాడుతున్నారు చూడండి. సో మనకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇటువంటి సిచ్యువేషన్లో. సో ఇటువైపు నుంచి కార్లు వస్తూనే ఉండి, ఇటువైపు నుంచి వస్తూనే ఉండి చూడండి ఒకసారి. సో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. సో నేను మాత్రం చూసుకొని వెళ్తున్నాను. అయితే మేము కొంతమంది ఆగిపోయాం చూశారు కదా. సో ఎందుకంటే వరుసగా వస్తూ ఉంటాయి, ఒకేసారి సిగ్నల్ పడిపోయింది కాబట్టి. సో మీకు వస్తూ ఉంటే చిన్నగా దాటండి.
సో ఎటువంటి ఇబ్బంది లేదు. మనం చేయాల్సిన పనులు మరీ అంత తొందరగా చేయాల్సిన పనులు అంటూ ఏమీ ఉండవు. సో నిదానంగా చేసుకున్నా ఏ ఇబ్బంది లేదు. అంతేకాని తొందరగా పరిగెత్తాలి, తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి హడావుడిగా మాత్రం వెళ్ళమాకండి. ఇప్పుడు కాకపోతే రేపు అయింది ఏదైనా పనులు చేయాలి అనుకుంటే ఏమైద్ది. అంతేగాని ఆతృత మాత్రం పడమాకండి భయ్యా. సో అయితే ఇక్కడ నుంచి ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంకా. ఓకే భయ్య, ఇక ఇక్కడతో అయితే మరి స్టాప్ చేసేద్దాము. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనం హైటెక్ సిటీ వచ్చాం. ఇది సైబర్ టవర్స్ పైన రాసి ఉంది చూడండి. సో ఇది సైబర్ టవర్స్ అనమాట. ఈ ఏరియా మొత్తం కూడా హైటెక్ సిటీ అని పిలుస్తాము. అయితే దీని పక్కనే మీకు మెట్రో స్టేషన్ కూడా ఉండిద్ది. సో ఇటు బారికి వెళ్ళిపోతే మీకు కొండాపూర్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వెళ్తే రాయదుర్గ్ వచ్చింది అనమాట. సో ఇంకా ఇక్కడతో అయితే మనం క్లోజ్ చేసేద్దాం. మరి ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. సో చాలా ఫ్రీగా ఉంది ఈ రోడ్ అయితే. ఇప్పుడు పైన అయితే మెట్రో వెళ్ళిద్ది అనమాట. సో మెట్రో లేకపోతే ఇది మొత్తం చాలా రద్దీగా ఉండేది. సో అది కూడా మెట్రో అనమాట పైన. అయితే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను.